ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవు సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు. మిత్రులారా, ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ్ దత్తపాదుక నామం స్మరిస్తూ మనందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మిత్రులారా, పూజారులు రాత్రి సాయంత్రపు హారతికి ధూపహారతికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. బాబాకి అలంకారం పూర్తయింది. సమాధి మీద పూలదండ ఉంచుతున్నారు. సమాధి అలంకారము అలంకార అనంతరం పూజారులు వేదిక దిగి కిందికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ కూడా కొద్దిగా శుభ్రం చేసి వెళ్తూ ఉన్నారు. చక్కగా తీర్చిదిద్ది సమాధిని. ఇక్కడకు మరొక పూజారి ఏకహారతి సాయంత్రం పూట ఒకే ఒత్తితో హారతిస్తారు. ఏకహారతి ధూపం ఎక్కువగా వేస్తారు సాయంత్రం పూట, అందుకనే ధూపహారతి అంటారు. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. మిత్రులారా, కొద్ది క్షణంలో సాయంత్రం హారతి ప్రారంభమవుతుంది. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. సర్వసమత్వపు భావన కర్మయోగము, ప్రేమ భావ పరాకాష్ట భక్తి యోగము, అద్వైతపు అనుభవాల జ్ఞానయోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. ధునిలో గల విభూతియే ధనాగారము, కలదంతా పంచి ఇచ్చు త్యాగభావము, భిక్ష చేసి జీవించే వైరాగ్యము, ఒక్కసారి దర్శించిన జన్మధన్యము, ఒక్కసారి దర్శించిన జన్మధన్యము. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय, భరద్వాజ్ మహారాజ్ की जय, గురుదేవ దత్త की जय. మిత్రులారా, పూజారులు ఇంకా ధూపము వేయలేదు. ధూపం వేయటానికి ఏర్పాటు చేస్తున్నారు. చాలా ఎక్కువగా ధూపం వేస్తారు సాయంత్రం హారతిలో. చిన్నికి ఉన్న కపినియే చీనాంబరము, తల చుట్టూ రుమాలే రత్న కిరీటం, చేతనున్న సటకాయే రాజదండము, శిథిలమైన మసీదే రాజసౌధము, శిథిలమైన మసీదే సాయి సౌధము. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. జగమును మైమరపించే చిద్విలాసము, తనువంతా పులకరించు పారవస్యము. జగమును మైమరపించే చిద్విలాసము, తనువంతా పులకరించు పారవస్యము. నీవు నేను ఒకటను బ్రహ్మభావము, నిత్యమై నిలచునట్టి దివ్య జ్ఞానము, నిత్యమై నిలచునట్టి దివ్య జ్ఞానము. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నతో భయమిచ్చు చరణ మందిరం.
సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. సమాధి మందిరం మీద బాబా కటు ఇటు శ్రద్ధ సబూరి అనే పెద్ద అక్షరాలతో పదాలు కనిపిస్తాయి. ఈ శ్రద్ధా సబూరి సాయి సాంప్రదాయంలో ముఖ్యమైనటువంటి సూత్రం, బాబా చెప్పినటువంటి సూత్రం. మిత్రులారా, బాబా తన గురువు గురించి చెప్తూ, నా గురువు నన్ను 2 పైసలు దక్షిణ అడిగారు. ఆయన అడిగింది రూపాయలు కాదు, శ్రద్ధా సబూరి అనేటటువంటి 2 రూపాయలు అడిగారు. నేను వాటిని ఆయనకు సమర్పించాను. అప్పుడు ఆయన అనుగ్రహం నాకు కలిగింది, ఆయన స్థితి నాకు కలిగింది అని బాబా చెప్తారు. అందుకనే సమాధి మందిరంలో బాబా చెప్పినటువంటి, తన గురువు గురించి చెప్పినటువంటి ఆ వాక్యాలకు గుర్తుగా ఇక్కడ శ్రద్ధా సబూరి మనల్ని కూడా అలవర్చుకోమని స్ఫూర్తిని ఇవ్వటానికి అలా సమాధి మందిరంలో ఎప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, కొద్ది క్షణాల్లోనే ధూపహారతి ప్రారంభం కాబోతూ ఉంది. మిత్రులారా, బాబాకి ధూపం వేస్తూ ఉన్నారు. మిత్రులారా, మిత్రులారా, నిప్పులు వేసినటువంటి కుంపటి తీసుకొచ్చి బాబాకి ధూపం వేసే పాత్ర తీసుకొచ్చి అక్కడ పెట్టారు పూజారులు. దానిలో సుగంధభరితమైన ధూపం వేస్తారు. మిత్రులారా, సాయంత్రం హారతి ప్రారంభమైంది. మొట్టమొదట కర్పూర హారతి ఇచ్చి తర్వాత ఏకవతితో హారతి ఇస్తూ ఉన్నారు. తర్వాత నివేదన చేస్తూ ఉన్నారు. మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్నందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. శ్రీ గురు చరణం శరణం 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 శరణం.